నివాస భవనాలపై సెల్ టవర్లను ఏర్పాటు చేయడం వలన రేడియేషన్ మితిమీరి చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఎల్బీ నగర్లోని గుంటి జంగయ్య కాలనీ వాసులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తమ కాలనీలో పక్కపక్కనే 3 టవర్లను అక్రమంగా ఏర్పాటు చేశారని, వాటి వల్ల ఇప్పటివరకు చాలా మంది రేడియేషన్ ప్రభావానికి లోనయ్యారని వాపోతున్నారు. నివాస ప్రాంతాల నుంచి వీటిని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ వేశామని, హైకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. తీర్పు కాపీని కూడా అధికారులకు అందించామని, అయినా ఇప్పటివరకు అధికారులు ఎవరూ స్పందించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంటి జంగయ్య కాలనీలో అక్రమంగా ఏర్పాటు చేసిన టవర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు గణేష్. గుంటి జంగయ్య కాలనీలో ఉంటాం మేము. ఇక్కడ ఏంటంటే కొందరు సెల్ ఫోన్ టవర్లు పెట్టుకున్నారండి, అది ఎలాంటి పర్మిషన్ లేకుండా. దీనివల్ల చాలా ఈ రేడియేషన్, ఇది సెల్ టవర్ వల్ల రేడియేషన్ ప్రభావం వల్ల చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ చాలామందికి చాలా రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. మేము దీనిపైన హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఫేవర్గా ఆర్డర్ కూడా రావడం జరిగింది. వారం రోజులు అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా వాళ్ళ సొంతంగా డబ్బులకు ఆశపడి ఈ సెల్ టవర్లు పెట్టించుకున్నారు. కాకపోతే ఇక్కడ అందరు నివసించే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళపై తలభారంపై చాలా భారం పడుతుంది. మీరు చూడండి, ఇక్కడనే పక్కనే 1, 2, 3 ఇట్లా టవర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా దీనివల్లనే మొన్న రీసెంట్లీ ఒక అతనికి పక్షవాతం కూడా రావడం జరిగింది. ఇక్కడ మొన్న పెద్ద ఆవిడకు కూడా కొద్దిగా హార్ట్ అటాక్ వచ్చి మరణించింది, చనిపోయింది. కాకపోతే కొద్దిగా అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీనిపైన కొద్దిగా ఏదైనా చర్య తీసుకుంటారేమో అని ఆశిస్తున్నామండి. జోనల్ కమిషనర్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, కోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరు కూడా పరిశీలించలేదు సార్, ఇప్పటికి కూడా ఎవరు కూడా రాలేదు. ఎవరు కూడా రాలేదు సార్. వెళ్ళి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి కూడా వారం రోజులు అవుతుంది. వాళ్ళు కూడా అధికారులు జోనల్ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేదు సార్. ఇక మేము మళ్ళీ ఒకసారి వెళ్తాము, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాము. కొద్దిగా ఏదైనా చర్య తీసుకోండి. ఈ టవర్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళు డబ్బు చూస్తున్నారు కానీ ప్రజల ఆరోగ్యం చూడట్లేదు. ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన వేరే దగ్గర ఉంటాడు, ఇక్కడ టవర్ పెట్టేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉంటారు. దయచేసి దీనిపైన చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.